అన్న నమస్తేనే. నమస్తే. ఏం పని చేస్తుంటారా? నేను జాబ్ చేస్తానా ప్రైవేట్. ఎక్కడన్నా మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడ దగ్గర గాజురామారం దగ్గర. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో. మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు. ఈటల రాజేందర్, పట్నం సుంటా మహేందర్ రెడ్డి, ఇంకొక ఆయన రాగిడి లక్ష్మారెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అన్న? అంటే వ్యక్తిగతంగా వాళ్ళ ఎవరితో మనకేం పెద్దగా పరిచయం లేవు. బట్ ఏంటంటే ఇప్పుడున్న వేవ్లో మాత్రం ఒక బీజేపీ కనిపిస్తుందండి, ఎడ్జ్ కనిపిస్తుంది బీజేపీకి. మరి ఎవరు గెలుస్తారనేది మనం ఇంకా చెప్పలేము ఇప్పుడే. ఎందుకు బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారన్న? బీజేపీ ఎందుకని అంటున్నారంటే మోడీ కదా, మోడీ గెలవాలి. మోడీ గెలవాలంటే మోడీ డైరెక్ట్ వేయలేం కదా మనం. సో ఇక్కడ మనం మన ఎంపీ అభ్యర్థికి వేస్తే అక్కడ మోడీ ఏ అభ్యర్థికి వేస్తే మోడీ గెలుస్తాడో దానికి వేయాలని. కానీ అక్కడ మోదీకి కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా. సో అక్కడ కూడా మార్పు కోరుకుంటారా ప్రజలు? ఏమన్నా మార్పు అని ఎవరు కోరుకోవట్లేదు, వారే రావాలనుకుంటారు మళ్ళీ. ఎందుకంటే దేశం సురక్షితంగా ఉంటుంది అనేది దేశ ప్రజలందరికీ అర్థమైంది. మోడీ ఉంటేనే సురక్షితంగా ఉంటుంది అనేది. అది చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి చెప్పడానికి. ఆ ఉదాహరణలు మీకు కూడా తెలుసు చాలా విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అంటే బార్డర్ సెక్యూరిటీ కావచ్చు, విదేశాలలో పలుకుబడి కావచ్చు, దేశం గురించి ఆలోచించాలంటే మోడీ ఉండాలి అనేది అందరికీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా అంటే స్టేట్లో మేము అధికారంలో ఉన్నాం కదా, సెంట్రల్లో కూడా అవకాశం ఇస్తే సో కొంత ఎక్కువ నిధులు తెచ్చి తెలంగాణ డెవలప్మెంట్ చేయొచ్చు అన్న అంశాన్ని కూడా ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచుతా ఉంది కదా. అవును, కరెక్టే. కాకపోతే స్టేట్ లెవెల్లో చూసినప్పటికీ సరే ఏదో జరిగిపోయింది. కానీ సెంట్రల్ స్టైల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంటే కూడా ఎవరు నమ్మని పరిస్థితులు లేదు. వాళ్ళకే నమ్మకం లేవు. ఇప్పుడు ఒకవేళ ఒక 2, 3 ఎంపీ సీట్లు వాళ్ళు గెలిచినా దేశంలో వర్గపెట్టేది ఏం లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఓకే, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందన్నా? 120 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. 120 రోజులు పాలన, 420 పాలన షూర్. కేసీఆర్ కంటే పెద్ద షూర్. అంటే ఎట్లా చెప్తామన్నా ఈ 120 రోజులల్లో? అంటే 10 సంవత్సరాల కాలం పాటు విధ్వంసం జరిగిందని మనమే అనుకున్నాం కదా. ఎట్లా చెప్తామంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా, మనకు కనబడుతున్నాయి ఇక్కడ లైవ్లో. వాడు ఏం చెప్పారు, మనకి ఇంతకుముందు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట వేరే పార్టీలోంచి పార్టీ మారితే నాయకులని చెప్పుతో కొట్టాలి, కుక్క అని కొట్టినట్టు కొట్టాలి అన్నాడు. మరి ఆయన ఎవరైతే కొట్టాలన్నాడో ఆయన మళ్ళీ చేర్చుకుంటున్నాడు కండవాళ్ళు కాపి. మరి అది 420 కాదా? ఇట్లాంటివి ఉన్నాయి, ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. అట్లా మీరు మాత్రం బీజేపీకేనా? దేశం కోసం వేస్తా. బీజేపీ వేస్తానా, దేని వేస్తానే తర్వాత నేను ఏ పార్టీకి వేస్తాను అనేది. కానీ దేశం బాగుండాలి అనేది మా వ్యక్తిగత అభిప్రాయం. సో ఏ పార్టీకి వేస్తే దేశం బాగుంటుంది అనేది అప్పుడు నిర్ణయించుకొని వేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టనే ఇంకేమన్నా మిగులుతుందా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? అది చెప్పలేమండి. ఇక అది ఎట్లా అన్నది. టీఆర్ఎస్ అనేది పేరు మార్చడమే తప్పని నా అభిప్రాయం. టీఆర్ఎస్గా ఉండుంటే వాళ్ళకి బాగుంటుండేనేమో. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అయింది కాబట్టి అది సత్యం రామలింగరాజు లాగా అయింది. ఓకే, థ్యాంక్ యూ.